అనుకున్నారా దొడ్డు బియ్యం కంటే మంచిగుందా? సంతోషమేనా? చెప్పాలి నువ్వు. ఎన్ని కిలోలు వచ్చినాయి మీ ఇంటికి? 24. కొనుక్కొని తింటున్నారా? మధు కొంది కింద సార్ మీరు భోజనానికి వచ్చాం. సంజీవ్ వడ్డీ చూడు మా ఊరు మినిస్టర్ 25 మినిస్టర్ చెల్లి అజిత్ కూడా దగ్గర 2 ముఖ్యమంత్రి మంచిగా సారు మంచిగా ఉన్నాయి పువ్వు మంచిగా ఉన్నా అంటాను. దొడ్డు బియ్యం వచ్చినాయి, ఈ సన్న బియ్యం మంచిగా ఉన్నాయి. ఇప్పుడు తింటున్నాం. 3 రోజులు సన్న బియ్యం దొడ్డు బియ్యం ఎందుకు ఏం చేస్తాం, మాకేం లేకనే అవి కొంత దొడ్డు ఉండేది సన్న
మనకి ఆనరబుల్ సీఎం గారు ప్రెస్టీజియస్ గా తీసుకున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే కూడా మనకి ఆనరబుల్ సీఎం గారి పిలుపు మేరకు ఎలా జరుగుతుంది, ఇళ్లలో ఎలా వస్తున్నాయి, సన్న బియ్యం చివరిదా ఇంటి దాకా వెళ్తున్నాయా లేదా, కరెక్ట్ క్వాలిటీ వెళ్తున్నాయా లేదా, క్వాంటిటీ వెళ్తున్నాయా లేదా అనేది మనం ఇంటికి వచ్చి వెరిఫై చేద్దాం అనే దీంతో ఇక్కడ ఈ సంజయ్ అనేసి అంతర్గామి విలేజ్ ఇంటికి రావడం జరిగిందండి. సో ఇక్కడ వీళ్ళతో మాట్లాడడం జరిగింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా అండ్ మంచిగా ఫుడ్ వస్తుంది, మంచి బియ్యం అన్ని కూడా బాగున్నాయి, తినడానికి కూడా బాగున్నాయి, ఎస్పెషల్లీ ముస్లింలు కూడా బాగా ఉన్నది. సో పళ్ళు గట్ట పొలం ఉన్నా కూడా సన్న బియ్యం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. సో అందుకని సహపంక్తి భోజనం ఇక్కడ ఎమ్మెల్యే గారితో పాటు వచ్చి రావడం జరిగింది. సో అలాగే కూడా మొత్తం ఎక్కడైతే మనకి రేషన్ బెనిఫిషరీస్ ఉన్నారో అందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది. జగిత్యాల నియోజకవర్గంలోని అంతర్గాం గ్రామంలో కోల సంజీవ్ గారి గృహంలో ప్రభుత్వం ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నదో ఆ సన్న బియ్యంతో వండిన వంటకాలను ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, జిల్లా మండల అధికారులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత పెద్దలతో కలిసి ఇక్కడ భోజనం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈయన మా కోల గంగవ్వ, మా జక్కులో పోషవ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా భూమ మంచుకున్నది మంచిగా అంటారు. నా పక్కకు మా భూమరాజం ఉండే. మరి ఈ రకంగా సామాన్యులు కడుపు నిండా తినే విధంగా సన్న బియ్యం ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా పేద ప్రజలందరి పక్షాన, నియోజకవర్గ పేద ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా వాళ్ళ గ్యారెంటీలో భాగంగా ఇప్పుడు ఈ పేదలందరికీ కూడా ఉచిత కరెంట్ రావడం జరుగుతూ ఉంది, బస్సు ఫ్రీ రావడం జరుగుతూ ఉంది, సబ్సిడీ రావడం జరుగుతూ ఉంది, ఇందిరా మీన్ల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా ఇందిరా మీన్ల పంపిణీ కూడా అవన్నీ ఉంటాయి. ఈ అంతర్గామ గ్రామంలో అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలోనే ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసి దాదాపు 100 ఇండ్లు అప్పటి హౌసింగ్ మినిస్టరు, అప్పటి జిల్లా మంత్రి చొక్కారావు గారు, బట్టా శ్రీరామూర్తి ఉన్నప్పుడు కట్టేయడం జరిగింది. ఆ ఇండ్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే ఇందిరమ్మ ఇండ్లు అంటే లేని గ్రామం లేదు. దాంట్లో ఈ అంతర్గామం కూడా ఒకటి. చాలా సంతోషం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చాలా సంతోషంగా ఉన్నది.